అంగన్వాడీలు 21వ రోజు నుంచి అంగన్వాడీల్లో ముందు మొదలు చెప్తాను. అర్జీ చెప్పేసుకోండి. వెనక్కి జరగండి తల్లి, ఒకసారి జరగండి. మా మేడం గారు ఓకే. కల్పన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు. అంగన్వాడీల సమ్మె ఈరోజు 21వ రోజు చేరింది. ఈరోజు మినిస్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మామూలుగా ప్రభుత్వం చెరువులో చాలా నీళ్లు ఉన్నాయి, కానీ తాగడానికే మాత్రం మేము ఇవ్వము అని చెప్పిన సందంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, డబ్బులు అయితే లేవని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, మీ డబ్బులు లేకపోతే బైజూసాడికి 1200 కోట్లు ఎట్లా ఇచ్చారు, ఋషికొండలో గెస్ట్ హౌస్ 600 కోట్లతో ఎట్లా నిర్మించారు, దాదాపు ప్రతి గ్రామంలో 8 కోట్లు పెట్టి మీరు 4 రకాల రైతు భరోసాలు కానీ లేకపోతే మామూలుగా అన్ని సచివాలయాలు కానీ వీటన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి, లేకపోతే శుభ్రంగా రేషన్ షాపుల్లో రేషన్ తీసుకునే వాళ్ళం అట్లా కాకుండా ఇళ్ళకి బండ్లు పంపించి దాంట్లో మీ కమిషన్ ఎంత వస్తుంది, మరి వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయి మాకు. దాంట్లో 1% మాకు కేటాయించిన అంగన్వాడీలకి ప్రతి నెల కనీస వేతనం 26,000 ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండో వైపున 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మా చేత వెట్టి చక్రీ చేయించుకుంటున్నారు. రిటైర్ అయిన తర్వాత ఉట్టి చేతులతో పంపిస్తున్నారు. అందుకని మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడుగుతున్నాం. కనీసం మెయిల్గా మార్చాలని మీరే చెప్పారు, చేస్తామని చెప్పి. మరి వాడికి జీవో ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇప్పుడు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వని అడుగుతున్నాం. అవన్నీ మా హక్కు, చట్ట ప్రకారం మాకు వచ్చినాయి, కానీ అవి మాకు అమలు చేయండి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఆదిమూలపు సురేష్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉందండి.